శుభకార్యాలు అయితే ఇక్కడ జరుపుతూ ఉంటారు. ద సేమ్ టైం మనకి చూసుకున్నట్టయితే ఈ ఏరియా కూడా మనకి జేఎన్టీయూకి అండ్ శ్రీ జయదుర్గ మైసమ్మ దేవస్థానానికి అయితే వచ్చానండి. ఇక్కడ చాలా పవిత్రమైన టెంపుల్. నేను ఇదే ఫస్ట్ టైం రావడము. ఇక్కడ టెంపుల్ గురించి చాలా మంది చెప్పారు, సో నేను అందువల్ల వచ్చాను. చూస్తే చాలా మంది భక్తులు మాత్రం నిమ్మకాయ దీపాలు పెడుతున్నారు. మీరు ఎప్పుడు వస్తుంటారు మేడం? ప్రతి ఫ్రైడే వస్తారు. అందులో ఈరోజు చాలా ముఖ్యమైన పౌర్ణమి కదా, కార్తీక పౌర్ణమి. ఓకే, ఇంకా మీరు ఏదైనా అనుకునే అయినాయి అండి అమ్మవారి దగ్గర? ఇదే ఫస్ట్ టైం అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. నాది టిఎంఆర్ బ్లాగ్స్ అండి, యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఇక్కడ ఈ వాతావరణం అంతా చూస్తుంటే మాత్రం పెళ్లి హడావుడి అనిపిస్తుంది నాకు. అవునండి, మా ఇంట్లో పెళ్లి. అవునా? మీరు అబ్బాయి తరపున వాళ్ళ అమ్మాయి తరపున వాళ్ళ? మేము అమ్మాయి తరపున. అయితే నేను ఇప్పుడు అబ్బాయి తరపున వాళ్ళు. ఓకే, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము మాది యాక్చువల్గా తెలంగాణనే. ఓకే. మా ఇంట్లో పెళ్లి, అమ్మాయి పెళ్లి ఉంది. మేము కర్ణాటకలో ఉంటాము. ఓకే. ఇక్కడ వచ్చి అమ్మాయి పెళ్లి చేస్తున్నాము. ఇక్కడ అమ్మవారి గుడిలో ఏంటంటే ఈ పెళ్లి బట్టలు బట్టి పూజ చేస్తే మాకెంతో శుభమని మేము ఇక్కడ వచ్చి పెళ్లి బట్టలు పెడుతున్నాం అమ్మాయి. అంటే మీరు ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం మేడం? ఇంతకు ముందు కూడా? ఇంతకు ముందు రెగ్యులర్గా వస్తాం. రెగ్యులర్గా వస్తారా? అమ్మాయి చెల్లెలవి అందరివి ఇక్కడ ముందు ఇక్కడ వచ్చిన తర్వాతనే పెళ్లి పనులు స్టార్ట్ చేస్తాం. అయితే మొత్తానికి చాలా నమ్మకం అండి ఈ అమ్మవారి. అలాగే అమ్మాయిది అబ్బాయివి పెళ్లి బట్టలు అనుకుంటా కదండి? అవునండి. ఓకే, అంటే అమ్మవారి దగ్గర పెట్టి మేము పూజ చేసి అమ్మాయి కట్టిస్తే మాకు శుభంగా జరుగుతుందని మా ఒక కోరిక. అంతే కదండి. జ్ఞానేశ్వర. మీరు ఎక్కడ ఉంటారు? మీరు కర్ణాటక? కర్ణాటక. ఓకే, అంటే ఉండదు ఇక్కడ హైదరాబాదే కదా? హైదరాబాద్. అమ్మ వాళ్ళ ఇల్లు ఒక్కొక్కరు 5 అక్క చెల్లెళ్ళం మేము. ఒక్కొక్క ఊర్లో ఒకరు కర్ణాటక, ఒకరు విజయవాడ, ఒకరేమో వైజాగ్, ఇద్దరేమో హైదరాబాద్. చేస్తే పెద్దలకి మీరందరూ దగ్గరుండి పెళ్లి చేసినందుకు ఉంటుంది. థ్యాంక్ యూ అండి. మీరేదో అమ్మవారి దగ్గర మొక్కుకుంటే వస్తువు దొరికిందని నాకు తెలిసింది. ఏం వస్తువు పోయింది, ఎప్పుడు పోయింది, ఎలా దొరికింది? దసరా పండుగ రోజు అమ్మవారి దర్శనానికని వచ్చాము. దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళే వరకు మెడలో నెక్లెస్ లేదు. అయ్యో. తర్వాత ఒక 1 అవర్ తర్వాత చూసుకున్నాను నేను. అది కూడా చూసుకున్నాక మళ్ళీ వెతుక్కుంటూ గుడి దగ్గరికి వచ్చినాం. అంతా వెతికినాము, ఎక్కడ దొరకలేదు. అమ్మవారికి దండం పెట్టుకుని బయటికి వెళ్తే ఒక ట్రాక్టర్ కింద అట్లా మెరుస్తూ ఉంది. ఏమిటా అని చూస్తే అది నా నెక్లెస్. ఇక్కడ ఇంత పబ్లిక్ లో కూడా ఆ రోజు మొత్తం వాహనాల పూజ, దసరా పండుగ, అంత పబ్లిక్ లో కూడా మా వస్తువు మాకు దొరికింది. అమ్మవారి కష్టార్జితం కాబట్టి అది ఎక్కడికి పోలేదు. అమ్మవారి నిజాయితీతో అనుకున్నాం కాబట్టి, అంటే న్యాయబద్ధకమైన కోరిక. మీ కష్టార్జితం కాబట్టి అమ్మవారు ఎక్కడికి పోనీయకుండా మీ వస్తువు మీకు దొరికింది. అయితే అప్పటి నుంచి మాకు ఇంకా నమ్మకం ఎక్కువైంది. ఓకే ఓకే. మీ పేరండి? సరిత. మీ పేరమ్మా? పూజ, సరిత. అండ్ మీ పేరు? సుంత. మీరు ముగ్గురు అక్క చెల్లెలా? మీ పాపనా? హాయ్ రా. ఇదండి మొత్తానికైతే అమ్మవారి మహత్యం చూశారు కదా. అందులో విజయదశమి రోజు అంటే వాహన పూజలు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. అంత పబ్లిక్లో కూడా పోయిన గొలుసు దొరకడం అంటే అది ఆషామాషి కాదండి. నిజంగా ఇక్కడ అమ్మవారు అయితే ఉన్నారండి. ఇక్కడ అమ్మవారికి ముడుపులు కూడా కడతారండి. అలాగే పూజా కార్యక్రమాలు మాత్రం చాలా చక్కగా చేస్తున్నారు. ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ నిమ్మకాయ దీపం పెట్టడానికి అయితే చాలా పెద్ద ఎత్తున అయితే భక్తులు వస్తూ ఉంటారండి. నేనైతే ఇదే ఫస్ట్ అండి, కానీ చాలా హ్యాపీ అనిపించింది గుడికి వచ్చిన తర్వాత. అంటే అమ్మవారి విగ్రహం కానీ లోపల ఎంట్రీ అయిన తర్వాత పెద్ద వృక్షము, దానికి ఆ వృక్షానికి అయితే మొత్తం ముడుపులు కట్టి ఉన్నాయి. శ్రీ జయదుర్గ మైసమ్మ ఆలయం అండి, హైదర్ నగర్లో ఉంది. ఇది మెయిన్ రోడ్ మీదనే కుక్కడపల్లి రూట్కి వచ్చేటప్పుడైతే ఈ టెంపుల్లో చాలా మహిమ గలదండి. అలాగే ఒక ఆవిడ చెప్తారండి తన గొలుసు గురించి, ఎలా పోయింది, ఎలా దొరికింది, డీటెయిల్స్ అంతా ముందు వీడియోలో తెలుస్తుంది. అలాగే చాలామంది కూడా ఇక్కడ శుభకార్యాలకు, పెళ్ళిళ్ళకు, పిల్లల అన్నప్రాసనకైతుంది, అన్నీ కూడా అక్షరాభ్యాసానికి కూడా ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారి దర్శించుకొని జయదుర్గ మైసమ్మ ఆలయానికైతే వచ్చి ప్రతి ఒక్కరు పూజా కార్యక్రమాలు చేసుకొని అయితే వెళ్తూ ఉంటారు. మనం లోపల చూసుకున్నట్టయితే అర్చన కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు దీనమైపోయారండి అమ్మవారి సేవలో. అమ్మవారిని చూస్తూ అలా ఉండిపోయారు ప్రతి ఒక్క భక్తులు కూడా. అమ్మవారు పుట్టలో వెలిసారంటండి. మనకి అమ్మవారి విగ్రహం వెనుక పుట్ట కూడా క్లియర్గా కనిపిస్తుంది. అలాగే
ఈ స్టాల్లో అయితే మనకి ఎవ్రీథింగ్ దొరుకుతాయండి. వాహన పూజలు, అమ్మవారికి ఒడి బియ్యము, చీరలు, బ్లౌజులు, 365 ఒత్తులు, అలాగే దేవస్థానంలోకి ఏవే పూజలు ఉన్నాయో ఆ పూజా కార్యక్రమాలకు సంబంధించిన సామాగ్రి కూడా అన్నీ కూడా మనకి ఇక్కడ ఈ షాప్లో అయితే దొరుకుతాయండి. గుమ్మడికాయలు కూడా కనిపిస్తున్నాయి కదండి పక్కన. గుమ్మడికాయలు కూడా వాహన పూజకు ఉపయోగిస్తారండి. ఇవి కూడా ఇక్కడ దొరుకుతాయి. ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ స్టాల్లో పర్చేస్ చేసుకొని చక్కగా గుడిలోకి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చు. ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుందండి. ఒకసారి అయితే ఈ షాప్కి విజిట్ చేయండి. నెయ్యి, 365 ఒత్తులు, నువ్వుల నూనె, పూజా సామాగ్రి, అలాగే దిష్టి బొమ్మలు ఇవన్నీ కూడా దొరుకుతాయండి. మీ పేరండి? నవీన్ కుమార్ అమ్మ, అర్చకులు దేవాలయంలో. ఓకే, మనకి ఈ అమ్మవారు ఎప్పుడు వెలిసింది, అలాగే ఈ అమ్మవారి గురించి, ఇక్కడ అమ్మవారి మహిమ గురించి మాకు డీటెయిల్డ్గా చెప్తారండి? శ్రీమాత్రే నమః. ఇది హైదర్ నగర్ గ్రామ శివారులో ఒక 200 సంవత్సరం క్రితం పురాతన దేవాలయం. అప్పుడు ఊరేనుక పంట పొలాలలో వెలిసిన స్వయంభు అమ్మవారు మైసమ్మ తల్లి దేవాలయం. ప్రాంగణం చిన్నగా ఉండేది. అప్పట్లో ఊర్లో పంట వేసే ముందు, పంట తీసే ముందులో గ్రామ ప్రజలు అమ్మవారికి మొక్కులు, ఉడుపులు, బోనాలు సమర్పించి నైవేద్యాలు సమర్పించేవారు. స్వయంభు పుట్టలో వెలిసింది మైసమ్మ తల్లి. అదేవిధంగా భక్తులు హైదరాబాద్ రహదారి పక్కన ఉండటంతో కొందరు అట్లా వస్తడంతో 2000 సంవత్సరంలో ఈ దేవాలయానికి భక్తులు వచ్చేవాళ్ళు అధికంగా అయ్యారు. అలాంటి పక్కన ఉండడంతో భక్తులు అధిక సంఖ్యలో రావడం అలవాటైంది. అట్లనే 2000 సంవత్సరంలో దేవాలయానికి ఒక భక్తునికి అనుకున్న కోరిక నెరవేరిన వెంబడే శివశ్రీ నేతి శ్రీశైలం గారనే భక్తుడు అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేసి దేవాలయ నిర్మాణం చేసిన తర్వాత గ్రామదేవతగా పూజించే విధానాన్ని మార్చేసి ఆగమశాస్త్రం ప్రకారం యంత్రప్రతిష్ఠ ముత్యస్వామి, జయంతీశ్వరం గురుస్వామి వార్ల చేత మీదుగా శ్రీశైలం వారి కుటుంబ సభ్యులు దేవాలయం నిర్మించి తర్వాత ప్రతిష్ఠ చేసిన తర్వాత దేవాలయంలో అర్చకులను పెట్టి ఆగమశాస్త్ర ప్రకారం పూజలు, నైవేద్యాలు, హారతులు జరపడం జరుగుతుంది. ఆనాటి నుండి నేటికి కూడా దసరా ఉత్సవాలు, ఆషాఢమాస ఉత్సవాలు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. అన్ని కార్యక్రమంలో ఉభయదాతలుగా భక్తులు సహకరించి కార్యక్రమం విజయవంతం చేస్తారు. కాబట్టి అమ్మవారి మహిమాన్వితమైన తల్లి. అమ్మవారి పేరు పూర్వం దొంగల మైసమ్మ అని పిలిచేవారు. అలా నామకరణం బాగలేదని చెప్పి 2000 సంవత్సరం ప్రతిష్ఠ చేసిన తర్వాత జయదుర్గా మైసమ్మ దేవగా పేరు మార్చి పిలవడం జరుగుతుంది. గణపతి, సుబ్రహ్మణ్య స్వామివారికి మంగళవారం అభిషేకాలు ఉంటాయి. స్వయంభూ నాగదేవత తిరిగిన దేవాలయం కాబట్టి ఆలయంలో కుజదోష, రాహుకేతు, సర్పాకార దోషాలు ఏమన్నా ఉన్న భక్తులు సంకల్పించి స్వామివారికి, సుబ్రహ్మణ్య స్వామికి విశేష అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వారికి కూడా అమ్మవారు తప్పకుండా కార్యక్రమాలు నెరవేరిన భక్తులు ఉన్నారు. వారు తర్వాత నెరవేరిన తర్వాత దేవాలయానికి వచ్చి వస్త్రాలు, ఒడిబియ్యాలు, బోనం, పూలమాలలు, విశేష అలంకరణలు చేస్తారు. అదేవిధంగా శ్రావణ మాసంలో అమ్మవారికి శ్రావణ శుక్రవారాలు విశేష అలంకరణ, ఒక వారం డబ్బులతో, ఒక వారం పండ్లతో, ఒక వారం పూలతో, ఒక వారం కూరగాయలతో అలంకరణ ఉంటుంది. భక్తులు రాహుకాలంలో కార్యసిద్ధికై దేవాలయంలో రాహుకాలంలో అమ్మవారికి లలితా పారాయణం, దుర్గా సప్తశతి అలాంటి పారాయణం చేసుకుంటూ దీపారాధన చేస్తారు. అదేవిధంగా అభివృద్ధి చెందే కొద్దీ 2019 సంవత్సరం నుండి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఇది 2015 సంవత్సరం దేవాదాయ ధర్మదాయ శాఖ అప్పగించిన తర్వాత 19వ సంవత్సరం నుండి అనగా అప్పటి నుండి భక్తుల సహాయార్థమై దేవస్థానం వారు ప్రతి శుక్రవారం ఆలయ ప్రాంగణ అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం 12 గంటలకు అన్నప్రసాదానికి భక్తులు చాలామంది వస్తారు. రహదారి పక్కన ఉంది కాబట్టి అమ్మవారి ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలవుతున్నారు. మహిమాన్వితమైన శక్తి దేవాలయం కాబట్టి అందరికీ తెలిసిందే. ఇది భక్తులు హైదర్ నగర్, మియాపూర్, లింగంపల్లి ఇతరత్ర ప్రాంతంలో నుండి కాకుండా కూడా మహారాష్ట్ర, కర్ణాటక వాళ్ళు కూడా వస్తూ పోతూ రహదారిపైన అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారు జయ దుర్గా మైసమ్మ దేవస్థానం హైదర్ నగర్ మెయిన్ రోడ్డుపై ఉంది. భక్తులందరూ దర్శించి అమ్మవారి కృపకు పాత్ర కాగలని తెలియజేస్తున్నాం. శ్రీమాత్రే నమః. దుర్గా మైసమ్మ తల్లి మాతాకి జై. చెప్పాను కదా, అమ్మవారి విగ్రహం వెనక సైడ్ అయితే స్వయంభుగా వెలిశారు. ఆ పుట్ట కూడా చూడండి ఆకారం ఎంత చక్కగా అమ్మవారి రూపాన్ని అయితే చేశారు. ఇటు నాగప్రతిష్టలు, ఇటు సైడ్ అమ్మవారు జయ దుర్గా మైసమ్మ అమ్మవారి పాదోదకం పావనం శుభం సిద్ధం దీర్ఘమైన దుర్గా మైసమ్మ కృపాశీర్వా సిద్ధిరస్తు. ఆయురారోగ్య ఇష్టకామాసి మనోవాంఛ సిద్ధిర సంకల్పకార్యత సిద్ధిరస్తు. భక్తులైతే పెద్ద ఎత్తున
వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంత పబ్లిక్ ఈ టెంపుల్కి వస్తున్నారనే విషయమే నాకు తెలియదండి. చాలాసార్లు ఆ టెంపుల్ నుండి అయితే వెళ్ళాను, కానీ ఈసారి ఎప్పుడైనా నాకు వెళ్తే మాత్రం తప్పకుండా అమ్మవారి దర్శించుకున్న తర్వాతనే నేను వెళ్తానండి. మనకైతే ఈ గుళ్ళో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందులో మాత్రం రవ్వ కేసరి, వైట్ రైస్ అండ్ ఆలు కూర్మా, వంకాయ కర్రీ అనుకుంటా అండి. ఇట్లా మాత్రం ఇక్కడ చాలా చక్కగా వడ్డిస్తున్నారు. ప్లస్ ఇక్కడ అందరినీ చూసినట్టయితే కూడా అందరికీ కూడా చక్కగా అన్న ప్రసాదం అయితే ఇస్తున్నారండి. మనకి రవ్వ కేసరి, వైట్ రైసు, వంకాయ కూర్మా, కొన్ని వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. నాకైతే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇంకా ఎక్కువ వస్తూ ఉంటారు. ఈరోజు కార్తీక మాసం పౌర్ణమి కాబట్టి ఒక్క పొద్దులు ఉండడం వల్ల చాలామంది ఈరోజు లేడీస్ అందరికీ లోపల చక్కగా పెట్టుకున్నారండి. జెంట్స్ మాత్రం బయట కూర్చొని తింటున్నారు. ఇక్కడైతే చూసారు కదా, ఇక్కడ బయట కూడా ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే చాలామంది కూడా లేడీస్కి లోపల పెడుతున్నారు, జెంట్స్కి మాత్రం సపరేట్గా వాళ్ళకి బయట పెడుతున్నారండి. చూసినట్టయితే పబ్లిక్ మాత్రం చాలా మంది ఉన్నారు. ఈ టెంపుల్లో ప్రతి